willing to heal that man last night, గడిచిన రాత్రి ఆ వ్యక్తిని స్వస్థపరచడానికి దేవుడు ఇష్టపడితే, then God is willing to heal you tonight. ఈ రాత్రి దేవుడు నిన్ను స్వస్థపరచడానికి కూడా ఇష్టపడతా ఉన్నాడు. All that you must do is believe. అయితే నువ్వు చేయవలసింది ఒకటే, నువ్వు విశ్వసించాలి, నమ్మాలి. To put your faith in Jesus. నీ విశ్వాసము యేసయ్య పైన పెట్టాలి. But first, the most important decision దానికంటే ముందుగా నువ్వు చేయవలసిన ముఖ్యమైన తీర్మానం ఒకటి ఉంటా ఉంది. is not our physical body. అయితే శరీర సంబంధమైన వాటిని కాదు, కానీ It is our spirit. ఆత్మ సంబంధమైనది. It is our eternal soul. అది నిత్యమైన ఆత్మకు సంబంధించింది. You see, friends, ప్రియ స్నేహితులారా, మీరు గమనించండి. when the paralyzed man came to Jesus, ఈ పక్షవాతముతో ఉన్న వ్యక్తి యేసు ప్రభువుకు వచ్చినప్పుడు, before Jesus healed his body, ఈ యొక్క శరీరమును స్వస్థపరచక ముందు యేసు ప్రభుల వారు he wanted to take care of the most important position. దానికంటే ముఖ్యంగా ఉన్న ఒక దాని గురించి ఆయన క్రియ చేయాలని ఆలోచించాడు. He wanted to take care of the most important issue. అది చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని బట్టి ఆయన తన జీవితంలో చేయాలని ప్రభువు ఆశపడ్డాడు. He wanted to forgive his sin. ఆయన